2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అమరావతి రాజధానిని శుభ్రంగా అటకెక్కించి 3 రాజధానులు అనే పాట పాడటం మొదలుపెట్టినాడు. దక్షిణాఫ్రికాలో ఉన్నాయంట 2 రాజధానులు కనిపెట్టినారు. మనకి 3 రాజధానులు ఉంటే నష్టమైంది అన్నాడు. అమరావతి రాజధాని శుభ్రంగా కంపబెంచి అడవి పందులకి ఆవాస కేంద్రంగా చేసి పర్యావరణ హితంగా చేసి అక్కడ ఒక అడవినే సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక విశాఖలో అయితే గుండు గొరిగాడు. ఒక ఋషికొండ గుండు శుభ్రంగా గొరిగి ఆడ ఒక ప్యాలెస్ కట్టాడు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు, ఇక్కడ ప్రజల సొమ్ముతో నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు. 1000 కోట్లు సంపాదించావు, మరి ఎటుపోతే తెలియదు, జైల్లో వేస్తారు. ఇక కర్నూలు న్యాయ రాజధాని అంట. కర్నూలు హైకోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెడితే అది న్యాయ రాజధాని అయిపోద్ది. ఆ విధంగా 3 రాజధానుల పేరుతో రాజధాని అనే మాట చెప్తేనే జనం చెబుతా కొట్టే విధంగా చేశారు. అన్ని ప్రాంతాలకు అన్యాయం చేశారు కాబట్టి చివరికి కడపలో కూడా 4 సీట్లు సంపాదించడానికి నానా పాటలు పడాల్సి వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి కళని చంద్రబాబు నాయుడు నెరవేరుస్తా ఉన్నారు. రాజధాని అమరావతి అయినా విశాఖపట్నాన్ని పెట్టుబడుల రాజధానిగా చేశాడు. రాబోయే 5 సంవత్సరాల్లో విశాఖపట్నం సరౌండింగ్స్లోనే దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. 20 లక్షల మందికి ఉపాధి విశాఖపట్నం, అనకాపల్లి, నక్కపల్లి, భోగాపురం ప్రాంతాల్లోనే రాబోతా ఉన్నాయి. ఆ 3 జిల్లాల యువతతో పాటు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం కూడా ఆంధ్రప్రదేశే కదా, నష్టమే లేదు. ఇక అమరావతిలో 8 యూనివర్సిటీలు, ఒక 4 మెడికల్ కాలేజీలు, పరిపాలనా కార్యాలయాలు అన్నీ రాబోతా ఉన్నాయి. గన్నవరంలో ఒక ప్రముఖ ఐటీ కంపెనీ రాబోయే కొద్ది రోజుల్లో శంకుస్థాపన చేయబోతా ఉంది. పరిపాలన, విద్య, వైద్యం, పర్యాటకం అమరావతి నుంచి కొనసాగబోతా ఉంది. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. హైకోర్టు కూడా మీ ఇష్టం అని చెప్పింది. హైకోర్టు ఒక చోట, దానికి సంబంధించిన బెంచ్ మరో చోట. చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కోసారి 300, 400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు కూడా ప్రయాణించాల్సి వస్తుంది హైకోర్టులో కేసు అటెండ్ కావడానికి ప్రజలు. అందువల్ల మహారాష్ట్ర వాళ్ళు ఆ బాంబేలో ఎలాగా హైకోర్టు ఉంది, నాగపూర్లో బెంచ్ పెట్టుకున్నారు. 700 కిలోమీటర్లు, మరి ఒక్కొక్కటి వెళ్ళాలంటే 3 రోజులు 2 రోజులు పట్టే అవకాశం ఉంది కోర్టులకి తిరిగి. అందువల్ల ఒక బెంచ్ పెట్టుకుంటే 7 కూడా కేసులు వాదిస్తారు. అలాగే మధ్యప్రదేశ్ గ్వాలియర్, ఇండోర్లో పెట్టుకుంది, భోపాల్తో పాటు. భోపాల్లో హైకోర్టు ఉంది. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో హైకోర్టు ఉంది, జల్పాయిగూరులో బెంచ్ పెట్టుకున్నారు. ఇలా చాలా రాష్ట్రాలు, దాదాపు 9 రాష్ట్రాలు, తమిళనాడు కూడా మెడ్రాస్లో హైకోర్టు ఉంటే మదురైలో బెంచ్ పెట్టుకున్నారు. బెంచ్ పెట్టుకుంటే ఆడ కొన్ని కేసులు, ఆ ప్రాంతానికి సంబంధించిన కేసులు విచారిస్తారు. ప్రధానమైన ధర్మాసనం చీఫ్ జస్టిస్కి బెంచ్కి ఏదన్నా ఫైనల్, ఒక బెంచ్లో న్యాయం జరగకపోతే ఫైనల్గా వేసినప్పుడు మెయిన్ హైకోర్టుకు వస్తారు. అలాంటి అవకాశం కర్నూలు జిల్లాకు రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి జనాలందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగించినాడు. ఒక రాజధాని లేకుండా చేసినాడు. చివరికి ఇంకా ఇంకోసారికి వెళ్తే అసలు రాజధాని ఎందుకనేవాడే. ఆ ఋషికొండ మీద కూర్చొని సముద్రం కళ్ళు చూస్తూ కూర్చుంటే అంటే కడుక్కునే పని కూడా లేదు, మిషన్ తెచ్చుకున్నాడు. జనం సొమ్మురా నాయన, కూర్చునే టాయిలెట్ కూర్చునే 32 లక్షలు పెట్టి కట్టారు. అదే ఇక విశాఖలో ఋషికొండ మీద ప్యాలెస్ కడితే ఇక రాజధాని అయిపోయిందన్న. ఫస్ట్ పర్యాటక శాఖ కడుతుందన్నావు, తర్వాత అటుగా పోతూ జగన్మోహన్ రెడ్డి ఇలా చూసి ఇది సీఎం కార్యాలయానికి అయితే బాగుంటుందని ఒక డ్రామా వేశారు. నువ్వు వేస్తున్న డ్రామాలు ప్రజలంతా గమనిస్తున్నారు. చూడటానికి అమాయకంగా కనపడుతున్నారు అనుకుంటున్నావు, గొర్రెలు అనుకుంటున్నావు. శుభ్రంగా చెప్పుతో నలగొట్టు వదిలిపెట్టారు. ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఇలాగ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఈ 11లో ఒకటి వీక్ ఒకటే ఉంచుతారు. 3 రాజధానులు కలగన్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు మాత్రం నిజం చేశారు. 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని అయితే అమరావతి ఒకటే, అందులో ఎలాంటి అనుమానం లేదు. 3 ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో రాయలసీమలో ఎక్కువ విస్తీర్ణం, భూమి అవసరమైన పరిశ్రమలు. రేణిగుంట, చిత్తూరు, తిరుపతి, రేణిగుంటలో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్. అమరావతి విద్యా, వైద్యం, పర్యాటకం. విశాఖ ఐటీ హబ్గా మారబోతా ఉంది. డేటా సెంటర్లు రాబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే 5 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో రాబోతా ఉన్నాయి. అందరూ ట్రైనింగ్ తీసుకొని యూత్ చదువుకున్న యూత్ అంతా శిక్షణ తీసుకొని రెడీగా ఉండండి. ప్రభుత్వం కూడా ఫ్రీగానే శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పరిశ్రమకి 86,000 కోట్ల రూపాయల పరిశ్రమ శంకుస్థాపన జరగబోతా ఉంది. ఆ వివరాలు మరో వీడియోలు తెలుసుకుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.